తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కోకాపేటతో పాటు కడప జిల్లా పులివెందులో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు జరుపుతుంది. ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లుగా అనుమానంతో ఈడీలు సోదా చేస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ ఈ సోదాలు జరుపుతున్నారు ఈడీ అధికారులు. ఇక ఏపీలో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. హత్య కేసులో నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితులకు ఇచ్చినట్లు చెబుతున్న 4 కోట్ల రూపాయలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి చేరింది, నగదు మూలాలు, బదిలీ మార్గాలపై ఈడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు చేస్తా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు చేస్తా ఉంది. ఏపీ, తెలంగాణలో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ కోకాపేటలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ, అదేవిధంగా పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డి హత్యకు ముందు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ రంగంలో దిగింది. మొత్తం 10 చోట్ల ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు కొంతసేపు అక్కడ వెయిట్ చేశారు. అనంతరం అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్ రెడ్డిని పిలిపించి ఆ ఇంటి తాళాలు తీసి సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు దీనిలో ఉన్నటువంటి ప్రమేయం ఉన్నటువంటి సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అదేవిధంగా ఎర్రగంగిరెడ్డి నివాసాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగిస్తూ ఉంది. సిబిఐ దీనికి సంబంధించి వివేకానంద రెడ్డి హత్యకు ముందు దాదాపు 4 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటికి సంబంధించి అసలు ఈ 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఏ ఖాతాలకు జమ అయ్యాయి, ఎవరెవరి ఖాతాల ద్వారా ఇవి బదిలీ అయ్యాయనే దిశగా ఈడీ అయితే సోదాలు కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించినటువంటి ఈడీ ఉన్నటువంటి అనుమానితుల్ని, అదేవిధంగా దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపైన ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మనీ లాండరింగ్ కేసు కింద ఈ కోణంలో లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ ఉంది. ఈడీ గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి అధ్యయనం చేసింది. అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలు మొత్తం 10 ప్రాంతాల్లోనూ, అదేవిధంగా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరికొంతమంది ఇళ్లలో కూడా ఈడీ కొనసాగిస్తూ ఉంది. తన మొత్తం దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈడీ ఈరోజు సాయంత్రంలాగా దీనికి సంబంధించినటువంటి ప్రెస్ కి వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే వివేకానంద రెడ్డి హత్యకు ముందు 4 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా, వివిధ ఖాతాలకు జమ అయినట్టుగా ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఆ 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయి, ఎవరు వాటిని బదిలీ చేశారనే దిశగా ఈడీ అయితే ఈరోజు సోదాలు అయితే కొనసాగిస్తూ ఉంది. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.